షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం చేద్దాం. బ్రేకింగ్ అప్ యువర్ ఫాలో గ్రౌండ్. ఇదివరకెన్నడూ దున్నని బీడి భూమి దున్నుడి. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 10 verse 12. హోషియా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 10 verse 11, 12. ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఇక్కడ చూస్తున్నారు, ఇది బీడు భూమి అంతా కంప్లీట్గా ఇక్కడ బీడు భూమి. ఇది దున్నబడలేదు, ఇది బీడు భూమిగా ఉన్నాయి. మనం గమనిస్తే అక్కడ ప్రాంతంలో బంజర భూములు ఉన్నాయి, అలాగే బీడిపోయాయి. అంతే, పంట వేయడం లేదు, అది బీడు భూములుగా మారిపోయాయి. కొన్ని చోట్ల వర్షాలు లేక బీడు భూములుగా మారిపోయాయి. ఇది మనం చూస్తున్న గొప్ప విషయం. ఇది మీరు చూస్తున్నప్పుడు మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇక సృష్టిని తేరిపారా చూస్తున్నప్పుడు, ప్రతి వస్తువును ఆలోచిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ సందేశాన్ని వినగలం మనం. దిస్ అన్ప్లౌడ్ ల్యాండ్ విల్ స్పీక్ టు us. దున్నని భూమి మనతో మాట్లాడుతుంది. ఇది బీడు భూమిగా ఉన్నది, ఎవరు దున్నలేదు, ఇది విడిపోయింది. క్రైస్తవ జీవితాలు కూడా ఇలాంటి బీడు భూమి వల్ల ఉన్నవి. బ్రేకప్ ది ఫాలో గ్రౌండ్. ఈ బీడు భూమి అనేది సస్యములుగా మారిపోవాలి, సస్యములుగా మారిపోవాలి. కానీ అలా కాకుండా ఒక ఎడారిలా అయిపోతున్నది. నీతి ఫలించినట్టు అంటాడు యెషయా ప్రవక్త. నీతి ఫలించి ఉత్తరం వేయుడి, ప్రేమను పంట కోయుడి. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, అప్పుడు ప్రేమను పంట మీద కోస్తారు. ఆయన ప్రత్యక్షం మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఆ నీతి వర్షాన్ని వర్షింపజేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఈనాడు ఎందుకు వ్యక్తిగత హృదయాలు, వ్యక్తిగత జీవితాలు, సంఘాలు బీడుభూములుగా మారిపోయాయి, సంస్థలు బీడుభూములుగా మారిపోయాయి? ఎందుకు ఇలా మారిపోతున్నాయి? వాట్ ఇస్ ద రీజన్? ఇలా గమనిస్తే దేవుని సువార్త అనేది, సువార్త బీజములు, సువార్త విత్తనాలు, అవి విత్తనం లేదు. ఈనాడు విత్తేవారు గమనించినప్పుడు సోయింగ్ ద సీడ్ ఆఫ్ వర్క్ బేస్డ్ గాస్పుల్. నేను సువార్త రకరకాలుగా ఈనాడు ఉన్నాయి. మనుషులు గమనించినప్పుడు వారికి అనుకూల బోధలు చేసుకొని వారు విత్తుతూ ఉన్నారు, కానీ ప్రేమను పంట కోయలేకపోతున్నారు. ఇది వర్క్ బేస్డ్ గాస్పుల్. వన్ ఇస్ లీగలిస్టిక్ గాస్పుల్. ధర్మశాస్త్ర సంబంధమైన ఒక సువార్త నేడు ప్రకటించబడుతున్నది. అందరి గాస్పుల్ సోషల్ గాస్పుల్, సాంఘిక సువార్త, సాంఘిక సువార్త, మెనీ సోషల్ ఆర్గనైజేషన్స్. అది రక్షణ ఒక భాగము. సాల్వేషన్, హ్యూమనైజేషన్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్. ఒక నాణ్యక బొమ్మ మురుస లాంటివి. సాల్వేషన్ అండ్ హ్యూమనైజేషన్ గో టుగెదర్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. లూకా సువార్తను సోషల్ గాస్పుల్ అంటారు, కానీ ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. యోహాను సువార్తను స్పిరిచువల్ గాస్పుల్ అంటారు. ద స్పిరిచువల్ గాస్పుల్ అండ్ సోషల్ గాస్పుల్ గో టుగెదర్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలా కాదు, కానీ ఆత్మీయ స్వార్థ అనేది నేను లేదు. ఓన్లీ సోషల్ గాస్పుల్. అండ్ ద గాస్పుల్ ఇస్ ప్రాస్పెరిటీ గాస్పుల్. ఇది ఎక్కువ ఈనాడు ప్రపంచమంతటా కూడా ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్ అనేది ఎక్కువగా ఉధృతంగా వినబడబడుతున్నది. ప్రజలు ఆకర్షణ అవుతున్నారు. కాబట్టి వారి జీవితాలు ఎడారి భూమి వలె అయిపోయినాయి. వారి జీవితాలు బీడు భూమి వలె మారిపోతున్నాయి, బీటలు మారుతున్నాయి. బికాస్ ఆఫ్ ప్రాస్పెరిటీ గాస్పుల్, బికాస్ ఆఫ్ లీగలిస్టిక్ గాస్పుల్, బికాస్ ఆఫ్ సోషల్ గాస్పుల్.
బికాస్ ఆఫ్ సోషల్ గాస్పుల్ అండ్ వర్క్ ప్లేస్ గాస్పుల్. అందులో గాస్పుల్ క్రాస్లెస్ గాస్పుల్, సిలువ లేని వార్త, సిలువ లేని వార్త, క్రాస్లెస్ గాస్పుల్. ఈనాడు గమనిస్తే అనేక మీటింగ్స్లో కానివ్వండి, సిలువ గురించి వార్త వినపడదు. దేర్ ఇస్ సాల్వేషన్ గాస్పుల్ లేదు, సాల్వేషన్ గాస్పుల్ లేదు, రక్షణ సువార్త లేదు, స్వస్థత సభలు ఇంకా రకరకాలుగా గమనించినప్పుడు సిలువ యొక్క వార్త నశించిపోతున్నది. ఈ నశించే వారికి ఇది వెలుతరం విశుద్ధమైన దేవుని శక్తి, ఆ దేవుని శక్తిని వారు ప్రకటించడం లేదు, ఆ విత్తనాలు వేయడం లేదు. సెకండ్, సీకర్ ఫ్రెండ్లీ గాస్పుల్, స్నేహపూరితమైన సువార్త మరొకటి ఉన్నది. స్నేహపూరిత సువార్త, ఫ్రెండ్లీ గాస్పుల్. కఠినంగా బోధిస్తే ఇది లాభం లేదు, నొచ్చుకుంటారు, బాధపడతారు. నా గురించే చెప్పాడు, మా గురించే చెప్పాడు అంటూ రాళ్ళు రుబ్బేవారు ఉన్నారు. దే నీడ్ ఫ్రెండ్లీ బేస్ గాస్పుల్, స్నేహపూరితమైన సువార్త వారికి కావాలి. అందరూ సెల్ఫ్ సెంటర్డ్ గాస్పుల్, స్వార్థపూరితమైన సువార్త. వారి స్వార్థం కోసం, వారి బాగోలు కొరకు, వారి ఔన్నత్య కొరకు, అభివృద్ధి కొరకు వారు సెల్ఫ్ సెంటర్డ్ గాస్పుల్ అని ప్రబోధిస్తున్నారు. అండ్ ద గాస్పుల్ డివైడ్ ఆఫ్ ట్రూత్, సత్యములేని సువార్త మరొకరు అందిస్తూనే ఉన్నారు. ద లాస్ట్ క్రైస్ట్లెస్ గాస్పుల్, క్రీస్తు లేని సువార్త, యేసులేని పాటలు బోధలు ఈనాడు మనకు కనిపిస్తున్నాయి. క్రైస్ట్లెస్ గాస్పుల్, క్రైస్ట్లెస్ సాంగ్స్. అంత ఒక పాట పాడేవారు, ఆ పాటలు చెప్పను, అందులో యేసే అన్నమాట ఎక్కడ వినపడదు, క్రీస్తు అన్నమాట ఎక్కడ వినపడదు. వింటే సొంపుగా ఉన్న పాట బలవ పాడేవారు, చాలా బహుళ ప్రజాదరణ పొందింది ఆ పాట. అందులో యేసే మాట కానీ దేవుని మాట ఎక్కడ వినపడదు. నేను స్టాప్ చేయించాను, డోంట్ సింగ్ దట్ సాంగ్ అన్నాను. క్రీస్తు లేని పాటనే కాదు, క్రీస్తు సువార్తనే కాదు, క్రీస్తు లేని బోధనే కాదు, సిలువ లేని బోధనే కాదు, క్రైస్ట్లెస్ గాస్పుల్. అలాంటివి నేను విత్తబడుతున్నాయి కాబట్టి అనేక హృదయాలు ఎడారిలా తయారైపోయాయి. అనేక హృదయాలు ఇదిగో బీడు భూముల వల్ల అయిపోయినాయి. మీరు తినవలసిన బాధ్యత మనది. బ్రేకప్, ఫాలో గ్రౌండ్. ఇదివరకు ఎన్నడూ దున్నండి, బీడు భూములు దున్నండి. బీడు భూములు మారిపోయా, సస్యాములు కావాలి, ప్రేమన పంట కోయాలి, నీతి ఫలించాలి. అందులో అవినీతి ఫలిస్తున్నది బికాస్ ఆఫ్ సోషల్ గాస్పుల్. చెప్పిన గాస్పుల్ అన్ని గమనిస్తే దాని ద్వారా అనీతి అవినీతి అనేది ఫలిస్తున్నది. కానీ ప్రేమైన పంటకు పోతే దేశమైన పంటకు వస్తూనే ఉన్నారు, అసూయన పంటకు వస్తూనే ఉన్నారు. నీతి ఫలించుంటే విత్తనం వేయండి. ది గుడ్ సీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, యేసయ్య సువార్త. ఈ సువార్తను కాక మరొక సువార్త ఎవరైనా ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు కాకని బైబిల్ చెప్తున్నది. అపొస్తలుడు పౌలు చెప్పాడు గలతీయులకు రాస్తూ, నేను కానీ మరొకరు కానీ ఈ సువార్త కాకుండా మరొక సువార్త అందించినట్టయితే వాడు శాపగ్రస్తుడు కాక. దేవుతులు వచ్చిన ఈ సువార్త మరొక సువార్త చెప్తే దాన్ని నమ్మొద్దండి మీరు. ఈనాడు అనేక బోధల వైపు ఈళ్ళైపోతున్నారు, లొంగిపోతున్నారు. కాబట్టి నీ జీవితాలు బీడుభూమున తయారైపోయాయి. దేవునికి అది ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. బీడుభూమిగా మారిపోకూడదు, నీ ఎడారికమయంగా మారిపోకూడదు. రిసీవ్ ద సాలిడ్ గాస్పుల్, రిసీవ్ ద ట్రూత్ ఆఫ్ క్రైస్ట్ అన్న. నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. ఆ సత్య సువార్తను స్వీకరించు, సత్య సువార్తను ప్రకటించు. జీవితాలు ఎడారి భూములు అనేది నిజముగా సస్యమనగా మారిపోతాయి. సంఘాలు బీడుభూములు అయిపోయాయి, సంస్థలు బీడుభూములపై నక్కలు నివసిస్తున్నాయి. ఎంత విచిత్రం!
ఎంత బాధాకరము గమనించినప్పుడు, ఎందుకంటే స్వార్థం అనే విత్తనం విత్తారు కాబట్టి బీడు భూములుగా మారిపోయాయి. స్వార్థం కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం ఈనాడు సంఘాలు కానీ సంస్థలు కానీ బలైపోతున్నాయి ఈరోజు. బికాస్ సెల్ఫ్ సెంటర్డ్ గాస్పెల్, మెనీ చర్చెస్ రూయిన్డ్, మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఆర్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ గాస్పెల్, బికాస్ ఆఫ్ క్రైస్ట్లెస్ గాస్పెల్, బికాస్ ఆఫ్ క్రాస్లెస్ గాస్పెల్ have become deserts. కాబట్టి అలా కాకుండా ఈ బీడు భూములు అన్నీ కూడా సస్యవనంగా మారిపోవడానికి ప్రభు కృపను దయచేయాలి. ఒక్కసారి పరీక్షించుకో, నీ జీవితం బీడు భూమిగా మారిపోయిందా? ప్రభుని ఆశ్రయించు, నీతి వర్షాన్ని వర్షింపజేస్తాడు ఆయన. లోకసభ వర్షము కాదు, నీతి వర్షాన్ని వర్షింపజేసినప్పుడు యువర్ లైఫ్ బిగిన్ టు ఫ్లరిష్. ఆ రీతిగా నీ జీవితం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా గణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎన్నో సంఘాలు తన బీడుభూలుగా మారిపోయాయి, ఎన్నో సంస్థలు బీడుభూలుగా మారిపోయాయి, ఎన్నో జీవితాల బీడుభూలుగా మారిపోయాయి తండ్రి. వాడు దున్నవలసిన బాధ్యత మాది, విత్తనాలు వేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసం ఉన్నది. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇలాంటి విత్తనాలు విత్తుతున్నారు ప్రభువా, ఇలా చూస్తూనే ఉన్నారు తండ్రి. స్వార్థపూరితమైన సువార్తలు, కల్పనాత్మకమైన కథలు ఇవన్నీ విత్తున్నారు కాబట్టి వ్యక్తిగత జీవితాలు ప్రభువా బీడుభూలుగా మారిపోయాయి తండ్రి. అలా మారిపోవడం వీల్లేదు కాబట్టి నాయన నీతి వర్షాన్ని వర్షింపచేయండి, సస్యములుగా మార్చండి. మీరే మహిమ పొందవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.